జర్నలిస్ట్ అనేటటువంటి ఈ యొక్క వ్యక్తి ముదిరాజ్ అనే విషయము దాదాపు 95% ముదిరాజులకు తెలియదు. మొన్నటి వరకు గిరీష్ అనేటటువంటి వ్యక్తి ముదిరాజ్ అనే విషయము 95% మంది ముదిరాజులకు తెలియదు. అంతేకాకుండా గిరీష్ అనేటటువంటి వ్యక్తి కేవలం జాతి గురించి మాట్లాడమంటే నాకు జాతి అవసరం లేదు, నేను జాతీయవాదిని అని మాతో కూడా గొడవ పెట్టుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. ఉదాహరణకు చెప్పాలంటే గిరీష్ దారమోని ముదిరాజులో ఉన్నటువంటి వ్యక్తులను, ముఖ్యంగా బిత్తిరి సత్తిని కానీ నీలమధును కానీ భయంకరంగా బహిరంగంగా తిట్టినటువంటి వ్యక్తి దారమోని గిరీష్ ముదిరాజ్. అయినప్పటికీ అప్పుడు కూడా మేము ఖండించినాం. ఎందుకు ఇట్లా నువ్వు ముదిరాజు అయి ఉండి కొంతమందికి తెలుసు, నాకు తెలుసు, అతను ముదిరాజు అయి ఉండి ఎందుకు ముదిరాజు తిడుతున్నావు అంటే, అన్నా నేను జాతివాదిని కాదు, జాతీయవాదిని, నేను మొత్తం కూడా హిందుత్వవాదిని, కట్టర్ హిందూని అని నిరంతరం చెప్పుకుంటూ మమ్మల్ని కూడా ఆయన చేసేటటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా ఆయన కులం గురించి కానీ కులం పేరు చెప్పుకొని కానీ ఈ యొక్క దానిలోకి రాలేదు. సరే, మేము ఒకటే చెప్పినాం, సరే నువ్వు కులం పేరు చెప్పినా చెప్పకున్నా నువ్వు మా యొక్క కులానికి సంబంధించినటువంటి వ్యక్తులను తిట్టడం తప్పు అని కూడా మేము చాలాసార్లు బహిరంగంగానే ఆయనని మేమే తిట్టడం జరిగింది. అటువంటి కట్టర్ హిందూగా ఉండి జాతీయవాదం కోసం నిరంతరం పయనిస్తున్నటువంటి వ్యక్తి మీద దాడి చేయటం అనేది చాలా ఘోరమైనటువంటి చర్య. అయితే ఈ వ్యక్తి మీద దాడి చేస్తే మేము కూడా పెద్దగా స్పందించే వాళ్ళం కాదు. ప్రశ్నించినందుకు అర్ధరాత్రి 11 గంటలకు వారి కుటుంబ సభ్యుల ముందు, తల్లి ముందు, తండ్రి ముందు, చిన్న పాపలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పసి మొగ్గల ముందు, భార్య ముందు ఒక వ్యక్తిని అమానవీయంగా బట్టలు ఊడదీసి చెప్పులు దండేసి ఇంత భయంకరంగా శిక్షించటాన్ని తోటి ముదిరాజుగా కాదు